ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. దశమా విద్య దేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా వరకు చాలామంది నా యొక్క ఛానల్ తక్కువ కాలంలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే ఇంకా చాలామంది నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈరోజు రెమెడీ ఏమిటంటే, నిన్న అమ్ముడుపోని ఇళ్ళకు సంబంధించి ఒక రెమెడీ చేశానండి. మంచి స్పందన వచ్చింది. అలాగే చాలామంది కొంతమంది ఫోన్లు చేసి కానీ, కొంతమంది కామెంట్లో కానీ, కామెంట్ రూపంలో కానీ అడుగుతారు, గురువుగారు అమ్ముడుపోని ఫ్లాట్కి సంబంధించి ఒక రెమెడీ చెప్పమని. అయితే ఈ రెమెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మన ఫ్లాట్ అయితే ఏదైతే ఉందో 4 మూలలు చేయాలండి. మనకు కావాల్సినవి 2 నిమ్మకాయలు, 4 జీడి గింజలు, 4 కర్పూరం బిళ్ళలు, కొంచెం కల్లుప్పు తెల్లది, ఇంతవరకు సమకూర్చుకోండి. ఇవి 4 మూలలు కల్లుప్పు పోయాలి. మూల కల్లుప్పు పోసి, నిమ్మకాయను కోసి దాని మీద ఇలా కట్ చేసి కోసిన తర్వాత ఇట్లా తిప్పి పెట్టాలి. నిమ్మకాయ ఇళ్ళలు కలిగి ఇట్లా తిప్పి పెట్టి దాని మీద ఒక జీడి గింజ, కర్పూరం పెట్టేసి చుట్టూ 4 మూలలు పెట్టిన తర్వాత మన పితృదేవతలను, కులదేవతను, ఇష్టదేవతను, ఆరాధ దేవతను మనసారా దీవించుకొని మన సంకల్పాన్ని చెప్పుకొని దాన్ని ముట్టించండి. ముట్టించిన తర్వాత కాలిపోయిన దాకా అక్కడనే ఉండండి. కాలిపోయిన దాకా చూడండి, అట్నే కూర్చొని చూడండి. మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూనే ఉండండి. ఇప్పుడు నేను సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండండి. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా అది ఇదని చెప్పేసి మామూలుగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ చూడండి. చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని ఇంట్లో దేవునికి దండం పెట్టేసి మామూలుగా చూడండి, సరిపోతుంది. ఈ రెమెడీ చేయటం వల్ల ఎప్పటి నుంచో అమ్ముడుపోని ఫ్లాట్లో అమ్ముడుపోవడానికి అవకాశం చాలా మెరుగుగా ఉందండి. కనుక ఈ యొక్క రెమెడీ చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నా. ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. సర్వే జన సుఖినో భవంతు.